your host. So our grade 6, 7, 8 students. శ్రీమద్రమణ గోవిందో ఇది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనది, అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలోచించండి. అమరావతి పట్టణమేలుతుంటే అమరేశుడను లేడు. అమరావతి పట్టణమేలుతుంటే అమరేశుడను లేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణ కీరుడు. భూపాలుడు ఆశ్రిత సజ్జనలోడు, అపరకు వేరుడు, అభినవ కర్ముడు. భూపాలుడు అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు, శనైశ్వరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్వరుని పిలిచినారు. ఆ మంగేశుని మహిమను కనుగొని రమ్మని వేదే పొమ్మని ధరణి కంపినాడు, శనిని ధరణి కంపినాడు. అహో భూపతి వింటిని, అహో భూపతి వింటిని. అవనీశుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమా అభివాదనము, నీ సత్కారమున నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివాదనము. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ. వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు. ఎరుగవే తల్లి, ఎరుగవే తల్లి. పృథివీశ పోగుతుంది ప్రేతుడగుమా, పృథివీశ పోగుతుంది. అని ధాన్యలక్ష్మి ఇరువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ,
నేను దాన గుణము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి గారిని వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందుగా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడము నీవే నా వెంట నడుగుము. చిత్తం తుటిలో వచ్చింది. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు వంటగా ఎలా ఉంటానయ్యా? ఎవరు తల్లి నీవు? నమో ధైర్యలక్ష్మి, నమో వీరలక్ష్మి, నమో వీరలక్ష్మి, నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపము నాదన్న ధైర్యముతో, సప్తలక్ష్మీ వియోగము సైతం నిర్లక్ష్యము చేసి రాజ్యము గీజము పోయినంగారి నిన్ను నేను పోనిస్తున్నా, పేదరికమైన భరింపగలగాని పిరిగినై జీవించునా, కాననా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు, సూర్య చంద్రులపై ఆన సుక్కలాన, నీ పదమ్ముల ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయాన. అని ధైర్యలక్ష్మిని బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె చల్లుమని, ఇక తన పని చెల్లదని అదృక్కుడైనాడట. శ్రీమద్రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్ళిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మినే నందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మిని కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు, కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్ని కోల్పోయిన ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ధనం, విద్య, విజయం లాంటివి మన దగ్గర ఉన్న